చెప్పు. హలో నోటి చెప్పు. హలో హలో. Hey guys, this is Jashwanti. Welcome back to my channel, Darsh Universe. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో మా బాబు సెకండ్ బర్త్డేకి మేము తీసుకున్న గిఫ్ట్స్ అన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఈ గిఫ్ట్స్ అన్ని నాకు మా దర్శ్కి ఇద్దరికి చాలా బాగా నచ్చాయి. అందుకే మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చూపిస్తున్నాను. ఇంతకీ ఈ గిఫ్ట్స్ అన్ని మా దర్శ్కి ఎవరిచ్చారో చెప్పలేదు కదా. దర్శ్ వాళ్ళ మాస్టర్ అంటే మా మేనమామ, దర్శ్ వాళ్ళ నానమ్మ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, నేను వాళ్ళ డాడీ అందరం దర్శుని స్పెషల్ గా ఫీల్ చేయాలని దర్శుకి గిఫ్ట్స్ ఇచ్చాము. ఈ వీడియోలో మీకు ఏదైనా టాయ్స్ నచ్చితే టాయ్స్ పర్చేస్ చేయడానికి లింక్స్ అన్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ గిఫ్ట్ అయితే వండర్ శాండ్ సెన్సరీ ప్లే కోసం చాలా బాగుంటుంది టోడ్లర్స్ కి. నెక్స్ట్ వచ్చి ఈ కెమెరా వచ్చి వాళ్ళ అమ్మమ్మ తీసుకున్నారు దర్శు కోసం. దర్శ్కి మేము స్క్రీన్స్ అయితే అస్సలు చూపించాము, బట్ ఎప్పుడైనా మేము ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ తీసుకొని పిక్చర్స్ క్లిక్ చేస్తాం దర్శ్కి. పిల్లలు ఏదైనా చెప్తే కంటే కూడా చూస్తే ఫాస్ట్ గా నేర్చుకుంటారు అనేది ఇదే ఎగ్జాంపుల్. సో మేము అలా పిక్చర్స్ క్లిక్ చేసే చూసి దర్శు మా మొబైల్స్ అక్కడ ఉంటే స్క్రీన్ లాక్ లో ఉన్నా కూడా కెమెరా ఓపెన్ అవుతుంది కదా. సో మొబైల్ తీసుకొని స్మైల్ అని కెమెరా ఆన్ చేసి మాకు ఫొటోస్ తీస్తా అన్నాడు. సో మొబైల్ అలవాటు చేయకూడదని వాళ్ళ అమ్మమ్మ కెమెరా తీసుకున్నారు. మెమరీ కార్డ్ వేస్తే నిజంగానే పిల్లలు ఫొటోస్ క్లిక్ చేయొచ్చు ఆ కెమెరాలో. ఎంత కష్టం కూర్చున్నాడు చూడండి, గుర్తుపడుతున్నాగా. నీ గిఫ్ట్స్ దర్శకి న్యూ టాయ్స్ దర్శకే. వావ్, పోర్టబుల్ మైక్. ఇదే కదా మామయ్య పెట్టాను అన్నాడు. హలో, చెప్పు. ఛార్జింగ్ హలో పెట్టించమన్నా. అట్లా కాదు, ఇట్లా చెప్పు. హలో నోటి చెప్పు. హలో ఈ పోర్టబుల్ మైక్ అయితే నాకు చాలా క్యూట్ గా అనిపించింది. పిల్లలకి ఎవరికైనా మ్యూజిక్ మీద కానీ సింగింగ్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ ఆప్షన్ వాళ్ళకి. స్టేజ్ ఫియర్ ఉన్న పిల్లలకి కూడా ఇంట్లో ఇలా మైక్ ఆన్ చేసి మనం ప్రాక్టీస్ చేస్తే స్టేజ్ ఫియర్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దర్శ్ బర్త్డేకి ఫ్యూ డేస్ ముందు నుంచే దర్శ్ వాళ్ళ మాస్టర్ దర్శుకి డైలీ ఏదో ఒక టాయ్ గానీ క్లాత్స్ గానీ ఇలా గిఫ్ట్స్ పంపించారు. దర్శుని స్పెషల్ గా ఫీల్ చేశారనమాట. హలో, సారిగమ్మ 10 నిమిషం చెప్పు. సారీగమ్మ చెప్పు. చెప్తున్నాను సరిగమ్మ చక్కెర పడలే కొంచెం మళ్ళీ చెప్పనా. హలో, హౌ ఆర్ యూ? హ్యాపీ బర్త్డే దర్శు, ఐ లవ్ యూ. ఇప్పుడంటే గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను దర్శుకి. ఇంకో 2-3 years అయితే వాడి గిఫ్ట్స్ వాడే ఓపెన్ చేసుకుని ఎంత పెద్దోడవుతాడు. వందే భారత్ ట్రైన్ నానా. ఇంకో 4-5 hours లో మాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంది సింగపూర్ కి. నేనేమో ఆరామ్సే గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తూ మా దర్శుకి చూపిస్తూ మీకు చూపిస్తూ ఇలా చిల్ గా ఉన్నాను. మా హస్బెండ్ ఏమో తెగ టెన్షన్ పడిపోతున్నారు ఎక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతుందో అని. ఇది యాక్చువల్లీ ప్రీ బర్త్డే సర్ప్రైజ్ అనమాట. దర్శుకి బర్త్డే సింగపూర్ లో సెలబ్రేట్ చేసుకున్నాము. వావ్, నేను ఎక్కువ ఎక్సైటెడ్ ఉంది. ఏంటది? సరిగమ్మ మినీ స్పీకర్. ఇది సరిగమ మినీ క్యార్వా అన్నమాట. కిడ్స్ ని మొబైల్ కి దూరంగా ఉంచి మనం రైమ్స్ వినిపించవచ్చు. దీంట్లోనే ఇంగ్లీష్, హిందీ అన్ని రైమ్స్ వస్తాయి, స్టోరీస్ వస్తాయి అండ్ శ్లోకాస్ కూడా వస్తాయి. సో ఇదైతే మంచి స్క్రీన్ ఫ్రీ ఆప్షన్ అన్నమాట. అండ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. కిడ్స్ కూడా బాగా ఎంగేజ్ అవుతారు. ఏరోప్లేన్, ఏరోప్లేన్, ట్రక్, హెలికాప్టర్ అన్నీ ఉన్నాయి. ఇంకో న్యూ కార్ మీ నానమ్మ తాతయ్య ఇచ్చారు. హెలికాప్టర్, హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ కూడా మా దర్శకి చాలా బాగా నచ్చింది. ఎక్కువసేపు ఆడుకున్నాడు ఈ హెలికాప్టర్ తో. బాయ్స్ కి అసలు వెహికల్స్ అంటే ఎంత ఇష్టమో మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక కార్ అంటే నా బుడ్డికి వాడికి ఇచ్చినాక వాడి కార్ సెట్. అమ్మో, ఎన్ని కార్స్ నానా. తాతయ్య గిఫ్ట్, అమ్మమ్మ గిఫ్ట్, డాడీ గిఫ్ట్ అందరి ఉన్నాయి దాంట్లో. మా అమ్మ గిఫ్ట్. రీఫిల్ వచ్చేసిందా? కార్. అక్క ఓపెన్ చేసేది ఉంటుంది కదా. Wow.
4 4 దాంట్లో పడి ఉన్నాయి 2 కార్లు దాంట్లో 1 2 3 4 దాంట్లో కార్లు ఎట్టుకోడు కార్డ్స్ సూపర్ ఉంది దర్శు, సూపర్ ఉంది అన్న. కార్డ్స్ అన్ని భలే ఉన్నాయి. జీప్ నచ్చింది ఇన్ని కార్ల కంటే. వెరీ జిరాఫ్ 2 జిరాఫ్. You want this? ఎవరు సెలెక్ట్ చేశారు? నేనే. ట్రావెలింగ్ కోసం బాగుంటుంది. కిడ్స్ ని ఫ్లైట్ లో ఎంగేజ్ చేయాలన్నా లేదంటే వెకేషన్ వెళ్ళిన తర్వాత మనం రెస్టారెంట్స్ కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంగేజ్ చేయాలంటే డెఫినెట్లీ మనతో పాటు కొన్ని ట్రావెల్ ఫ్రెండ్లీ టాయ్స్ అయితే క్యారీ చేయాలండి. నేనైతే కొన్ని ట్రావెల్ ఫ్రెండ్లీ టాయ్స్ అయితే పర్చేస్ చేశాను. ఈ వీడియోలో యాక్చువల్లీ చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాను లగేజ్. సో నేను డెఫినెట్లీ మీతో ఫ్యూచర్ వీడియోస్లో, షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ షేర్ చేస్తాను. అవి మీ వరకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఆ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. కంటే అవి బడ్జెట్ ఫ్రెండ్లీ యూస్ఫుల్ టాయ్స్ అనమాట. యూజువల్గా పిల్లలు కలరింగ్కి యూజ్ చేసే పెయింట్స్లో చాలా హార్ష్ కెమికల్స్ యాడ్ చేస్తారు కదా, బట్ ఈ డాబుల్ బ్రాండ్ వాళ్ళు ఎలాంటి హార్ష్ కెమికల్స్ యాడ్ చేయరు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. కిచెన్ సింక్ టాయ్ అయితే 20 to 30 minutes పిల్లల్ని ఈజీగా ఎంగేజ్ చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ బెస్ట్ టాయ్ ఫర్ సమ్మర్స్ అనమాట. యాక్టివిటీ స్టిక్కర్స్. ఇందాక చెప్పాను కదా, దర్శ్ వాళ్ళ మాస్టర్ డైలీ దర్శ్కి ఏదో ఒక టాయ్ పంపించారు, డ్రెస్సెస్ పంపించారని. టాయ్స్ చూపిద్దామంటే కూడా మా దర్శ్ నెక్స్ట్ డే టాయ్ వచ్చేలోపే ముందు రోజు టాయ్ ఇంచేసేవాడు అనమాట. చిన్నపిల్లలు కదా, ఆడుకునేటప్పుడు అలా ఇంచేస్తారు, అందుకే అవన్నీ మీకు వీడియోలో చూపించలేదు. బ్లాక్ జీప్ ఎలా ఉంది? బ్లాక్ జీప్ ఇంకేం వద్దు, ఇంకా అన్ని కింద పెట్టేసాడు వద్దని. మొత్తానికి ఇవన్నీ అన్నమాట మా దర్శు సెకండ్ బర్త్డేకి మేమందరం కలిసి ఇచ్చిన గిఫ్ట్స్. మా దర్శుకి మా బ్లెస్సింగ్సే కాదు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. తప్పకుండా మా దర్శుని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. You want me to open this? ఏరోప్లేన్ ఉంది. ఇప్పుడు ఎక్కడ పోతున్నాం మనం? దేంట్లో వెళ్తున్నాం? We are going to సింగపూర్. ఏరోప్లేన్ లో వెళ్తున్నాం. జీప్ నచ్చిందా నీకు? బ్లాక్ జీప్ ఫేవరెట్ కదా. తీయాలా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ దర్శ్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you guys in my next video. Until then, bye.